సభ అటెండ్ అవ్వడం, తర్వాత చారిటీ సిటీకి రావడం. ఆయన కోరిక ఒకటే, సార్ మీ శాంతి సందేశాల్ని ఒక మూవీ చేస్తానన్నారు. చక్కని మూవీ కూడా శాంతి సందేశం చేశారు. యాక్టర్సు, టాలెంటెడ్ యాక్టర్సు అనేక మంది ఉంటారు, కానీ శాంతిని కోరే శాంతి దూత. ఈరోజు నేను ప్రేయర్ చేసినప్పుడు లోపట ఆయన అసలు ఫిజికల్గా చనిపోయినట్లేదు, ఈ లోకం నుండి పరలోకానికి ట్రాన్స్ఫర్ అయినట్టే చక్కని ఫేస్తో శాంతిగా ఆయన ఉండడం. అది అయితే ఒకటి మన అందరూ నేర్చుకోవాల్సింది, తన జీవితాన్ని ఏ విధంగా మంచి కొరకు, శాంతి కొరకు, చారిటీ కొరకు కష్టపడ్డారు. మా చారిటీ సిటీకి వచ్చినప్పుడు పిల్లలతో గడిపినప్పుడు కూడా అదే పీస్ అండ్ చారిటీ. ఈరోజు ఆయన పీస్ఫుల్గా దేవుని దగ్గరకు ప్రమోట్ అయ్యారు. ఆయన పేరిట ఆయన పిల్లలు, ఆయన మనవులు ఆయన్ను పోలి చారిటీ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. एनएसके हमारा है, एनएसके हमारा है, एनएसके हमारा है। सुपरस्टार कृष्णा, कृष्णा हमारे, सुपरस्टार कृष्णा हमारे, नटशेखर कृष्णा हमारे, हीरो कृष्णा हमारे। थैंक यू सर, थैंक यू सर। मैं आगे में అసిస్టెంట్గా పనిచేశాను కత్తుల రత్తయ్య. ఆ తర్వాత అసోసియేట్గా దీర్ఘ సుమంగడి. ఆయన అడుగుతుండేవాడిని, ఏమండి వేషం ఇవ్వండి, వేషం ఇవ్వండి అని కృష్ణ గారు. ఆయన అటువంటి భక్తవత్సలం మోహన్ బాబు అయిన తర్వాత ఆయన ఓన్ బ్యానర్లో చాలా సినిమాలు, దాదాపు 70 చిత్రాలు నేను విలన్గా ఎన్నో చిత్రాలు యాక్ట్ చేశాను. స్వర్గం నరకు అయిన తర్వాత గొప్పగా ఇమీడియట్లీ ఒక పెద్ద హీరోతో, అంటే కృష్ణ గారితో బలే దొంగల చిత్రంలో మెయిన్ విలన్గా చేశాను. ఏ అబ్జెక్షను చెప్పలేదు ఆయన. ఆయన ముందు క్లాప్ పెట్టుకొని అసిస్టెంట్గా పనిచేసిన వాడిని ఆయన ముందు మెయిన్ విలన్గా యాక్ట్ చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా చేస్తున్నామని ప్రతి షాట్కు ఎంకరేజ్ చేశారు. గొప్ప మనసున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది సినిమా పరిశ్రమకి కాదు, అందరికీ తీరని లోటు. ఇంకా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు ఎవరు. కృష్ణ గారు అజాత శత్రువు అంటే కృష్ణ గారిని చెప్పాలి. చాలా గొప్ప వ్యక్తి. నా పేరు భక్తవత్సలంగా ఉండేటప్పుడు కృష్ణ గారి పిక్చరే నేను అసిస్టెంట్గా పనిచేశాను కత్తుల రత్తయ్య. ఆ తర్వాత అసోసియేట్గా దీర్ఘ సుమంగడి. ఆయన అడుగుతుండేవాడిని, ఏమండి వేషం ఇవ్వండి, వేషం ఇవ్వండి అని కృష్ణ గారు. ఆయన అటువంటి భక్తవత్సలం మోహన్ బాబు అయిన తర్వాత ఆయన ఓన్ బ్యానర్లో చాలా సినిమాలు, దాదాపు 70 చిత్రాలు నేను విలన్గా ఎన్నో చిత్రాలు యాక్ట్ చేశాను. స్వర్గం నరకు అయిన తర్వాత గొప్పగా ఇమీడియట్లీ ఒక పెద్ద హీరోతో, అంటే కృష్ణ గారితో బలే దొంగల చిత్రంలో మెయిన్ విలన్గా చేశాను. ఏ అబ్జెక్షను చెప్పలేదు ఆయన. ఆయన ముందు క్లాప్ పెట్టుకొని అసిస్టెంట్గా పనిచేసిన వాడిని ఆయన ముందు మెయిన్ విలన్గా యాక్ట్ చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా చేస్తున్నామని ప్రతి షాట్కు ఎంకరేజ్ చేశారు. గొప్ప మనసున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది సినిమా పరిశ్రమకి కాదు, అందరికీ తీరని లోటు. ఇంకా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు ఎవరు లేరు. రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు, అతిరథ మహారథులందరూ పోయారు. ఇక నటీనటుల్లో ఇంకా అటువంటి గొప్పవాళ్ళు, ఆ తరాలు వాళ్ళు చేసిన సహాయాలు ఈ జనరేషన్ కానీ మా జనరేషన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఎన్నో సంఘటనలు మా ఇద్దరికి, కానీ సమయం కాదు ఇది. ఇంటికి వస్తానని చెప్పారు. ఇందిరమ్మ గారు పోయినప్పుడు నరేష్ కూడా ఉన్నాడు.
నాకు బాగా రిలేషన్షిప్ వదినమ్మ అని. అలాగే విజయనిర్మల గారితో కూడా ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు నన్ను. ఏమండి ఇంటికి రావాలంటే వస్తాను మోహన్ బాబు సార్ వస్తాను, భక్త అని ప్రేమగా పిలుస్తాడు, ఎప్పుడూ కానీ మోహన్ బాబుని పిలవడం. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఆయన ఆత్మకు ఆ కుటుంబానికి మనశ్శాంతిని కలుగుజాలని కోరుకుంటున్నాను.